కొండ మీది ప్రసంగం మనం ధ్యానిస్తున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానిద్దాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులు కనబడవాలని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకూడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. 8 వచనాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు మరి ఇక్కడ విశ్వాసికి కావాల్సిన లక్షణాలు చాలా చక్కగా ఈ కొండ మీద ప్రసంగంలో బోధిస్తున్నాడు. ధర్మం చేయనప్పుడు విశ్వాసి ఎలాగ ఉండాలి, ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలి, అప్పుడు ఎలాగ ఉండాలి కూడా కింద భాగంలో ఉంది. నువ్వు ధర్మం చేసేటప్పుడు అది రహస్యంగా ఉండాలి, ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా ఉండాలి. ఎందుకంటే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తుంది. అంటే ఈ యొక్క అధ్యాయం ఒక మొత్తం సారాంశం ఏంటంటే విశ్వాసి దేవుని తట్టే చూడాలి, విశ్వాసి దేవుని మెప్పునే ఎప్పుడూ కోరాలి. ప్రభు మెచ్చుకొని వాడే ధన్యుడు. ఎప్పుడు మనం మనుషుల మెప్పు కోరే ఆయు కలిగించుకోవాలి. ఎందుకంటే మనుషులుగా మన ఫలము ఎవరి యొద్ద నుండి వస్తుంది? దేవుని. అంటే దేవుని తట్టు చూడాలి, దేవుని ప్రశంసనే పొందుకోవాలి. దేవుని మెప్పే ఘనమైనది. మనుషుని మెచ్చుకుంటే ఒకవేళ మనుషులందరూ మనల్ని మెచ్చుకున్నప్పుడు ప్రభు ఇంకోసారి అంటాడు, ఇంకో పర్యాయం, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ కలుగుతుంది. మనుషులు కాదు మీరు మెచ్చుకోవాల్సింది, దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవాలి. కానీ చాలా మట్టుకు మనమందరం ప్రవర్తించేది మనుషులు చూడాలని, అలాంటివన్నీ తొలగించుకోవాలి. ఇలాంటి దేవుని వాక్కులు మనం విన్నప్పుడు మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు వదిలిపోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మనుషులు చూడాలి. మనం ఉపవాసం చేస్తున్నామని మనుషులు చూసి మనల్ని పొగడాలి. మనం ధర్మ కార్యాలు చేస్తున్నాం, నలుగురు మనల్ని మెచ్చుకోవాలి. లేకుంటే మనం చాలా ప్రార్థనలు చేస్తున్నామని లోకమంతా పొగడాలని, అలాంటివి దురుద్దేశాలు ఉండకూడదు. మనుషులు మీరు చేసే క్రియలను గమనిస్తున్నారు, కానీ దేవుడు మీ ఉద్దేశములను చూస్తున్నాడు. ఆయన అన్ని కార్యాలు చూస్తూ ఉంటాడు. ఆయన మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. ఆయన కన్నులు ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి దేవుని కన్నులకు మరుగ్గా మనం ఏమీ చేయలేము. ఏ పని చేసినా దేవుడు నన్ను మెచ్చుకోవాలి. నా ప్రార్థనా జీవితాన్ని మనుషులు మెచ్చుకోవడానికి కాదు, దేవుడే మెచ్చుకోవాలి. నేను దాన ధర్మాలు చేసినప్పుడు దేవుడే నన్ను మెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు నా ఉద్దేశాలు చూస్తున్నాడు. పవిత్రమైన కోరికతో నేను ఏ పనైనా చేయాలి. ఎందుకంటే దేవుడు నన్ను ఎప్పుడు కనిపెడుతున్నాడు, నా ఫలము దేవుని యొద్ద నుండి వస్తుంది అనే ఉద్దేశంతోనే చేయాలి. ఉపవాసాలు చేసినప్పుడు కూడా ఎలా ఉండాలని కింద 16వ వచనం నుండి కింది భాగం ఉంది. మీరు దుఃఖముఖులై ఉండి వేషధారుల వలె ఉండకూడదు. మనుషుల కనబడవలనని మీ ముఖములను వికారం చేసుకోకూడదు. మీరు ఫలం మీరు పొంది ఉన్నారు. ఇక్కడ ఒక మాట మీరు గమనిస్తే, మీరు మనుషులు చూడవలనని మీ పనులు చేస్తే మీ ఫలము మీరు పొంది ఉన్నారు. 2వ వచనం చూడండి, నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నారు. ఏంటి అర్థం ఏంటి? బూర అంటే ఒక చేతితో ఇస్తున్నారు, ఇంకో చేతిలో బూర పట్టుకొని ఊతున్నారు అనమాట. వాళ్ళు ఇస్తున్నారు, నలుగురు తెలుసుకోవాలని వారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. కొందరు గుడికి ఇస్తారు సేవా కార్యక్రమాల కొరకు, వారి పేరు ప్రకటించాలని వారు ఎంతో ఆశిస్తారు. కానీ దేవుడిచ్చే ఫలము బహు గొప్పది కదా. మనుషులు ఏమి ఫలం ఇస్తారు నీకు, కానీ దేవుని యొద్ద ఉండే ఫలమే నేను మరి నిత్యము నిలిచేది దేవుని యొక్క మరి ఫలమే. కాబట్టి మనుషుల ఫలము కోరద్దు. అప్పుడే నువ్వు పొంది ఉన్నావంటే అయిపోయింది. ఆ పోవడగానే నీ ఫలము అంతటితో సమాప్తం అనమాట. నిన్ను మెచ్చుకున్నారు మనుషులను, కానీ అక్కడితోనే నీ ఫలము సమాప్తం అయిపోయింది. కానీ ఒకవేళ రహస్యంగా ఈ పనులన్నీ మంచి క్రియలన్నీ రహస్యంగా చేస్తే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు తప్పకుండా ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు.
ఫలం ఇస్తాడు. అంటే ఈ లోకంలో నీకు ఫలం, పరలోకంలో నీకు ఫలము తప్పకుండా కలుగుతుందని దాని అర్థమై ఉన్నది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ దృష్టి దేవుని మీద ఉండాలి, దేవుని వైపే ఉండాలి నీ దృష్టి. ఆల్వేస్ యువర్ అటెన్షన్ షుడ్ బి టువర్డ్స్ గాడ్. ఇంకా మీరు ఈ కింది భాగంలో చూస్తున్నప్పుడు దేవుని రాజ్యము నీతినే మీరు వెతకాలి. మీకు కావాల్సినవన్నీ కూడా దేవుడే ఇస్తాడు. సో డోంట్ సీక్ పీపుల్స్ గ్లోరీ, డోంట్ సీక్ నేమ్, ఫేమ్, ఈ పేరు, ప్రతిష్ట, పలుకుబడి, నలుగురు మెచ్చుకోవాలని ఎప్పుడు కోరకూడదు. ఎప్పుడు దేవుని దృష్టిలో సరిగ్గా ఉంటే తప్పకుండా లోకం దృష్టిలో కూడా సరిగ్గానే ఉంటావు. పైన చాలా బాగా మెరిసేదంతా బంగారము కాదంటారు. అంటే నువ్వు పైన కనబడుతున్నావు కానీ దేవుని దృష్టికి నువ్వు విలువగల వ్యక్తిగా ఉండాలని ఎప్పుడు నీ కోరిక ఉండాలి. నీ ఉద్దేశాలు ఎప్పుడు సరిగ్గా ఉండాలి. ఆల్వేస్ యువర్ ఇంటెన్షన్ షుడ్ బి ప్యూర్. మీరు ఏ పని చేసినా దేవుని నామము ఘనపరచబడాలని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 23, 24. కొలసియన్స్ 3rd chapter 23 and 24. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొన్నిసార్లు మనం ఎన్ని పనులు చేస్తాం, మనుషులు ఎవరు మనల్ని గుర్తించరు. దైవ కార్యాలు చేస్తాం, మనుషుల దృష్టికి అది రాదు. ఆయన నువ్వు భయపడే అవసరం లేదు. నీ ప్రతిఫలం మనుషుల దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉన్నది? దేవుని దగ్గర. ఆయన ప్రతివానికి వాని పని చేసిన తీరు ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఏ పని చేసినా ప్రభు దగ్గర మీ స్వాస్థ్యము ప్రతిఫలంగా నిలుస్తుందని మీరు ఎరిగి మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని ఎలా చేయాలంట? మనస్ఫూర్తిగా చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏ శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా నిండు మనసుతో నీవు పనులు చేయాలి. నీకు ఏ పనైనా కానీ, ఒకవేళ నీ కుటుంబ జీవితమే కానీ, ఉద్యోగ జీవితమే కానీ, దేవుడు నీ చేతికి ఇచ్చిన ఏ పనైనా పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. నీ హృదయం నిండుగా ఆ పని చేయాలి. నిండు మనసుతో ఆరాధించేటప్పుడు దేవుని నిండు మనసుతో ఆరాధించాలి. ప్రార్థించేటప్పుడు నిండు మనసు, ధర్మం చేయనప్పుడు నిండు మనసు. సగటు మనసుతో ఏ పని చేసినా అది ఫలము రాదు. కనుక దేవుని ప్రేమించాలంటే కూడా ఎలా ప్రేమించాలంట? హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలని. అంటే ఏ పని చేసినా ఆ నిండుదనం ఉండాలి. మనము అంతగా రహస్యంగా చేయాలి మరి నీతి కార్యాలని అంటున్నాడు. లోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. 2వ వచనం చూడండి, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవల్లని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నారు. ఆనాడు యూదులను ఉద్దేశించి ముఖ్యంగా ప్రభు మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మత్తయి సువార్త 23లో కూడా ప్రభు ఖచ్చితంగా ఇలాంటి వేషధారులను ఖండించినాడు, గద్దించినాడు. వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మీ హృదయంలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, మీకు ప్రేమ లేదు, కనికరం లేదు. మీరు దశమాగము పుదీనాలోను సోపులోనూ ఇస్తున్నారు కానీ పైకి మీరు పనులు చేస్తున్నారు. మనుషులు మెచ్చుకోవాలని మీరు క్రియలు చేస్తున్నారు. మీ హృదయం దేవునికి దూరంగా ఉంది, హృదయంలో పవిత్రత లేదు. కాబట్టి మీరు ఫలం పొందినారు. మీరు చేసిన పని మీరు అప్పుడే ఫలం పొందినారు. ఏంటంటే మనుషులు మెచ్చుకోవడమే ఆ ఫలం అన్నమాట. ఒకవేళ నువ్వు రహస్యంగా చేస్తే దేవుని యొద్ద నీకు స్వాస్థ్యము, నీ స్వాస్థ్యము దేవుని యొద్ద ఫలముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ కొరకు స్వాస్థ్యము సిద్ధపరిచినాడట దేవుడు. మరి ఇక్కడ 3వ వచనంలో నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా వలె. నువ్వేదైనా మంచి పనులు చేస్తే నువ్వు కుడి చేతితో చేస్తావు కానీ ఎడమ చేతికి కూడా తెలియద్దంటే దాని అర్థం ఏంటి అంటే యేసు ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు, అది ఎవరికి తెలియకుండా మాత్రం కాదు, నీకు కూడా తెలియవద్దు అనమాట. నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేతి కూడా తెలియవద్దంటే నువ్వు చేసిన మంచి కార్యాలన్నీ నీ హృదయంలో ఏమాత్రము తలంచుకోవద్దు, ఉంచుకోవద్దు, జ్ఞాపకం కూడా పెట్టుకోవద్దు. నువ్వు చేస్తూనే ఉండాలి, మర్చిపోవాలని అర్థం. అంటే యూ షుడ్ నాట్ సీక్ ఎనీ రికగ్నిషన్. ఎవరు గుర్తించవద్దు, నువ్వు కూడా దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు. అంతగా మైమరిచి నువ్వు ఇతరులకు సహాయం చేయాలి అని అర్థం. ఎందుకంటే నీ ఫలము దేవుని యొద్ద ఉన్నది. రహస్యంగా నువ్వు చేస్తున్నావు, పరస్యంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 4వ వచనం, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. మీరు ఈ అధ్యాయంలో చూస్తే 4వ వచనం, 6వ వచనం, 17వ వచనం మీరు చూడండి. 4 verse 4, verse 6 and verse 17లో ఈ మాట
మాటి మాటికి ఉంది, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. అంటే నువ్వు యూ హ్యావ్ టు డూ గుడ్ అండ్ ఫర్గెట్ ఇట్, అదే దట్ ఈస్ ద మీనింగ్. 5వ వచనం చూడండి, ప్రార్థన చేయనప్పుడు 3 కార్యాలు రహస్యంగా చేయమంటున్నాడు కదా. 1 ధర్మ కార్యాలు, 2వది ప్రార్థన, 3వది ఉపవాసం. 3 సార్లు కూడా ప్రభు అంటున్నాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. బూర వాయించిన అవసరం లేదు, పెద్ద బూర ఊదన అవసరం లేదు కదా. ఆనాడు పరిసయ్యులు అలాగ ఉపవాసం ఉండి, మరి మందిరంలో పరిసయ్యుని ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను వారమునకు 2 మారులు ఉపవాసం, నాకు కలిగేదంతా కూడా నేను బీదల పోషణకు ఇస్తున్నా. ఓ గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన ప్రార్థనను ఏం చేయాలి, మెచ్చుకోవాలి. ప్రార్థనను దేవుడు వినాలనే కోరిక ఉండాలి, కానీ మంది మెచ్చుకోవాలనే ఆశ ఉండొద్దు. కొందరు ప్రార్థనలో ప్రసంగాలు చేస్తారు, నీ ప్రార్థన దేవుడు వినాలి. You are praying so that God should hear your prayer and answer the prayer, not that people should hear. ఎవరో నీ ప్రార్థన, ఎంత మంచి ప్రార్థన అండి. కొంచెం నవ్వు వస్తుంది కొందరు మాటలు వింటుంటే, బా ఎంత మంచి ప్రార్థన చేసినారండి. మనుషులు మెచ్చుకోవడానికి వ్యాకరణం లేకుంటే అలంకార భాషతో చాలా చక్కగా ప్రార్థన చేయడం, అది మనుషులకు ఇంపుగా ఉంటుందేమో, కానీ కొన్నిసార్లు అట్టి ప్రార్థనలు దేవుడు త్రోసివేస్తాడు. ఎందుకంటే నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. వాట్ ఈస్ ద యూజ్? దానివల్ల ఏం ఫలం? చాలా చక్కగా ప్రార్థించినావు కానీ మనుషులందరూ నీ ప్రార్థన మెచ్చుకున్నారు, కానీ దేవుడే మెచ్చుకోకుంటే నీ ప్రార్థన దేవుడే త్రోసివేస్తే దానివల్ల ఏమీ ఫలం, ఏమీ ఫలం. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. 5వ వచనం చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. కపట భక్తి, పైకి వారు భక్తి నటిస్తున్నారు, హృదయంలో ఏ చిత్తశుద్ధి లేదు. దే డు నాట్ హ్యావ్ ఎనీ ప్యూరిటీ ఆఫ్ ఇంటెన్షన్. దేర్ హార్ట్ ఈస్ నాట్ క్లియర్. దే జస్ట్ బ్లాబరింగ్ విత్ దర్ మౌత్. నోటితో ఏదేదో వాక్కులు పలుకుతున్నారు, కానీ వారి హృదయంలో పరిశుద్ధత లేదు. అందుకే అలా ప్రార్థన మీరు చేయకూడదు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు అంటున్నాడు. మనుషులకు కనబడవల్లని సమాజ మందిరంలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ కన్వర్సింగ్ విత్ గాడ్. యూ క్యాన్ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ త్రూ అవుట్ ద డే. 24 గంటలు కూడా నీకు ప్రార్థన నీ హృదయంలో నుండి దేవుని సన్నిధికి చేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యువర్ హార్ట్ షుడ్ బి ట్యూన్ టు ప్రేయర్. అంతే, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన. నేను అలాగే అలవాటు చేసుకున్నాను నా ప్రార్థన జీవితాన్ని కూడా. ఎప్పుడు దేవునితో ఒక ప్లగ్ పెట్టి ఉండడం, అంటే జస్ట్ బీయింగ్ ప్లగ్డ్ విత్ గాడ్. ప్రార్థన చేయడం అది మనుషులు చూడడానికి కాదు, రహస్యమందు ఉన్న దేవుని ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనలు దేవుడు వినాలని ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు, కానీ మనుషులకు కనబడాలని కాదు, కనబడాలని కాదు, వాళ్ళు మెచ్చుకోవాలని కాదు. చాలా ప్రార్థనా పరులన్నీ వీరు చాలా ఉపవాస దీక్ష తీసుకుంటారు, చాలా ప్రార్థనా పరులు, అయిపోయింది అంతే, నీ ఫలం అక్కడికే సమాప్తం. కానీ నీ ఫలము దేవుని యొద్ద ఉన్నది, ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. కనుక నీ ఉద్దేశాలు సరిగ్గా ఉండాలి. ఇక్కడ యూదులు ఇలాగ ప్రార్థన చేసేది, వారు మనుషులు కనబడవల్లని సమాజ మందిరంలో వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారికి ఇష్టం అంట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వేరే వారు ప్రార్థనా పరులని, భక్తి పరులని చెప్పాలని వారు ఆశిస్తున్నారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. మాటి మాటికి ప్రభు ఈ మాట, వారి ఫలం పొందుకున్నారు, వారి ఫలం వారు పొందుకున్నారు, అయిపోయింది అన్నమాట. మనుషులు మెచ్చుకున్నారు, అయిపోయిన ఫలం. కానీ అలాగా రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎలాగ చేయాలి? 6వ వచనం చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయం. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. అంటే నువ్వు గదిలోని వెళ్ళు, గొల్లం వేసుకో, ప్రార్థన చేయి అంటే దాని అర్థం ఏంటంటే ఇక నువ్వు ప్రార్థన చేసేది ఎవరు చూడొద్దు, దేవుడే చూడాలి. కొందరు అంటారు మాకు గదులే లేవు. ఉన్నదే ఒక గది అండి, మేము ఎలాగో మాకు గదులే లేవు, ప్రార్థన గది ఎలా ప్రార్థన చేయాలి? తప్పకుండా నీకు గది లేకుంటే నువ్వు ఎక్కడైనా, అంటే కొన్నిసార్లు కొందరు చెట్లు పార్కుకు పోయి అక్కడ ప్రార్థన చేసుకుంటారు, కొందరు మరి ఆల్ నైట్ ప్రార్థన. అసలు ఇలాంటి సౌకర్యం లేని వాళ్ళకు ఆల్ నైట్ ప్రార్థన చాలా మంచిది. ఎందుకంటే నీ హృదయం ప్రార్థనతో నిండి ఆ సమూహంలో కూర్చొని ఆ చేసే ప్రార్థనలు కూడా దేవుడు తప్పకుండా వింటాడు. నీ ప్రార్థన ఎక్కడ చేసినా వింటాడు.
ప్రభు ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవునితో రహస్యంగా ఉన్న సంబంధాన్ని పెంచుకోవాలి. నీ ప్రార్థనలు దేవుడు వింటాడనే తెలివి నీకు ఉండాలి. మనుషుల మెప్పుకోరు కాదు నువ్వు ప్రార్థన చేసేదాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాను, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు గదికి వెళ్ళు, తలుపు వేసుకో, దేవునితో మాట్లాడు, నీ భారం అంతా దేవుని మీద మోపు, నీకున్న దుఃఖం అంతా దేవుని తెలియజేయి, ఆయనతో సంభాషించు. హ్యావ్ 1-to-1 రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే రహస్యమందు ప్రార్థన చేయాలి, ఇక సమాజంలో ప్రార్థన చేయొద్దని కాదు ఉద్దేశం. నువ్వు సహవాసానికి వచ్చినప్పుడు సహవాస ప్రార్థనలో పాలు పొందడం చాలా మంచిది. ఎప్పుడు నీకు ఒక తలంపు ఉండాలి, నీ ప్రార్థన ఎవరు వినాలని, దేవుడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూ షుడ్ హ్యావ్ ద విజ్డమ్ దట్ యువర్ ప్రేయర్ షుడ్ బి హర్డ్ బై గాడ్ అండ్ నాట్ అప్రిషియేటెడ్ బై పీపుల్. అంత జ్ఞానం ఉంటే చాలు. ఒంటరిగా ప్రార్థించాలన్నప్పుడు సహవాస ప్రార్థనలకు రావద్దని, లేకుంటే సంఘంలో ప్రార్థించొద్దని, నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయొద్దని కాదు. కానీ ఎప్పుడు నీ మనసులో ఒక తలంపు ఉండాలి, ఆ సత్యం నువ్వు తెలుసుకోవాలి, నీ ప్రార్థనలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి, స్వచ్ఛమైన ప్రార్థన చేయాలి, హృదయశుద్ధితో చేయాలి, మనుషుల మెప్పుకోరు కాదు, దేవుడు నిన్ను మెచ్చుకోవాలని ఆ శ్రద్ధ నువ్వు తీసుకోవాలని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. మరి ప్రభువుకి అప్పుడే తెలుసు అన్నమాట, ప్రార్థనలు వ్యర్థమైన మాటలు వచిస్తారని. ప్రభు అంటే దేవుడు కదా, ఆయనకు అప్పుడే తెలుసు. ప్రార్థన చూడండి, ప్రార్థన చేయడానికి కూడా మన జ్ఞానం ఉండాలి. హౌ టు ప్రే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు 2 గంటలు ప్రార్థన చేసుకో, మంచిదే, నిన్నెవరు అభ్యంతరపరచరు. ఆహారం ముందుకు వచ్చినప్పుడు అందరూ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ప్రార్థన 2 గంటలు చేస్తే ఎలా ఉంటుంది? ఎట్టుంటుందండి? వేడి వేడి అన్నం అంతా చల్లగా అయిపోయి ముద్ద అయిపోతుంది. అబ్బా, అందరూ విసుక్కుంటారు. ఏంటి ప్రార్థన మొదలు పెడితే ఈ ప్రార్థన ఆగదేంటి? కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలో కూడా విసుక్కుంటారు, ముఖ్యంగా యవన బిడ్డలు. నీ తెలివిని జ్ఞానాన్ని కూడా వాడాలి, ఎట్లా ప్రార్థన చేయాలి. దేవుడు ఇస్తాడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుంటే దేవుణ్ణి అడగాలి, దేవుడు ఇస్తాడు. కనుక ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు వచింప. కొందరు చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, దాంట్లో ఏమి సత్తా ఉండదు. అంటే దే కీప్ ఆన్ ప్రేయింగ్ ప్రేయింగ్ ప్రేయింగ్. అంటే వారి హృదయంలో ఏమి భక్తి భావం ఏమీ లేకుండా ప్రార్థన రెఫరెన్సులు కోట్ చేసి, నీకు అక్కడుంది తెలుసా ప్రభువా, ఇక్కడుంది తెలుసు ప్రభువుకు తెలియదా? ప్రభువుకు అన్నీ తెలుసు. కావున వ్యర్థమైన మాటలు మీ ప్రార్థనలో వచింపవద్దు. అన్యజనుల వలె అని అంటున్నాడు. అన్యజనులకు తెలియదు సరి అయిన మార్గం, వారు చేసినట్లు మీరు చేయకూడదు. మీకు జ్ఞాన మార్గం బోధిస్తున్నాను కదా. మీరు దేవునితో బంధం కలిగిన వారు, దైవ జ్ఞానం గలవారు కాబట్టి అలాగూ మీరు వ్యర్థమైన మాటలు మీ ప్రార్థనలో వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచున్నారు. చాలా ఎక్కువగా విస్తరించి మరి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని ఒక తలంపు అన్నమాట. చాలా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అని యేసుప్రభువే అన్నాడులే. ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎడ తెగకుండా చేయాలి, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అడిగిందే అడుగుమన్నాడులే. ఎందుకంటే కనాను స్త్రీ కూడా పట్టు విడవకుండా ప్రార్థన చేసింది, దాంట్లో తప్పేం లేదు. కానీ నువ్వు ఎక్కువగా మాట్లాడి చాలా పెద్ద ప్రార్థన చేసిన దేవుడు విన్నాడని అలాంటి భావం తొలగించుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రార్థన పెద్దగా ఉందా, ప్రార్థన చిన్నగా ఉందా చూడడు, ప్రార్థన యథార్థంగా ఉందా అని చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ విల్ నాట్ సీ హౌ లాంగ్ యువర్ ప్రేయర్ ఆర్ హౌ షార్ట్ యువర్ ప్రేయర్. హీ జస్ట్ సీస్ ద ప్రేయర్ ఆఫ్ ద రైటియస్. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏదో దీర్ఘంగా చేసినందుకు ఏదో దేవుడు విన్నాడని, దేవుడు చాలా మాట్లాడితేనే వింటాడని అలాంటి అపోహలన్నీ కూడా వదిలించుకోవాలి. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అంట. దేవునికి స్తోత్రం. దేవునికి మన ప్రతి అక్కర తెలుసు. హీ నోస్ ఆల్ అవర్ నీడ్స్. ప్రతి అక్కర తెలుసు. ఈ సంఘం, ఇంత పెద్ద సంఘం ఎలా నడుస్తుంది? మరి ఎలా నడుస్తుంది? ఎంత అద్భుతం, ఇన్ని ఛానల్లో మాట్లాడడం, ఇంత ఖర్చుతో ఉన్న ఈ సంఘం ఎలా నడుస్తుంది? విశ్వాసం నాకు తెలుసు.
నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక సిగ్గుపడాను. దేవుడు గొప్ప దేవుడు, అలాగే నడిపించినాడు ఈ సంఘాన్ని. కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయము పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. కానీ నువ్వు విస్తరించి చాలా దీర్ఘంగా ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు విన్నాడని అపోహను నీవు తొలగించుకోవాలి. అన్యజనులు ప్రార్థించినట్లు మీరు ప్రార్థించకూడదు, వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచున్నారు. 8వ వచనం, మీరు వారి వలె ఉండకూడదు. వాళ్ళు దీర్ఘమైన పూజలు పునస్కారాలు చేస్తారు, ఎన్నో వ్రతాలు నిష్ఠతో చేస్తారు. కానీ జీవము లేని మట్టి విగ్రహాలకు వారు మొక్కుతూ ఉన్నారు. మీలో ఉన్నవాడు సజీవుడు. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన వినడానికి అతనికి చెవులు మందగిలలేదు. నిన్ను రక్షింపనేరక ఉండనట్లు ఆయన చేతులు కూర్చా కాలేదు. కాబట్టి నీవు పవిత్ర హృదయంతో ప్రార్థించాలి, దేవుణ్ణి ప్రార్థన వింటాడు. 8వ వచనం చూడండి, మీరు వారి వలె ఉండకూడదు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నువ్వు అడగక ముందే, బిఫోర్ యూ ఆస్క్, గాడ్ నోస్ వాట్ యు నీడ్. అంటే నీవు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇస్తానని ఒక దగ్గర ఉంది ఏషియా గ్రంథంలో. వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు దేవుని మార్గంలో ఉండి నీతి న్యాయాన్ని అనుసరించి పరిశుద్ధతో దేవుని భయభక్తులతో ఉన్నప్పుడు నువ్వు అడగక ముందే దేవుడు ఇస్తున్నాడు. ఎఫెసీ 3:20 ఉంది, నువ్వు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా ఇస్తాడు. ఏం కావాలి నీకు? దేవుడు ఇస్తాడు. ఎస్తేరు 3 రోజులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు రాజు దండాన్ని, బంగారు దండం చాపుతాడు ఆమెలోనికి ప్రవేశించి, ఎస్తేరు నీకేమి కావాలని, రాజ్యంలో సగమైనా నీకు ఇచ్చేస్తా, ఏది కావాలో కోరుకో. అలాగే ప్రభు మనల్ని అడుగుతాడు. ఆరోగ్యం కావాలన్నా ఇస్తాడు, శక్తి కావాలన్నా ఇస్తాడు, భక్తి జీవితం కావాలన్నా ఇస్తాడు, ధనం కావాలన్నా ఇస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. రోగం ఉంటే దేవున్నాడు, ఆ రోగం తొలగిస్తాడు. పిల్లలు లేకుంటే దేవున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అందరూ ప్రార్థన చేసి సంతానాన్ని పొందుకున్నారు. ఆయన గర్భఫలము అనుగ్రహించేవాడు, గర్భము తెరిచేవాడు. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అట ఫలం. దేవునికి స్తోత్రం. కనుక నీవు తండ్రిని వేడుకొనక మునిపే నీకు అక్కరుగా ఉన్నవి ఏమో ఆయనకు తెలియను. అంటే మీరు అంటారు, అన్నీ తెలుసు కదా, ఎందుకు ప్రార్థన, ఇక ప్రార్థన అవసరం లేదు కదా, అన్నీ ఆయనకు తెలుసు కదా, మనకేం కావాలో ఆయనకు తెలుసు, ఇంకా ప్రార్థన ఎందుకని కొందరు అడుగుతారు. ప్రార్థన ఎందుకంటే యేసు ప్రభు ఇదే కొండ మీద ప్రసంగంలో మత్తయి 7 ఒక మాట అంటాడు కదా, 7:7 చూడండి, ఆదేశం ఉన్నది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అది కూడా కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటనే. ప్రభువు తెలుసు నీకేం కావాలో, అయినా నీవు ఏం కావాలి, ఏమో చేయాలి, అడగాలి. ప్రభువుకు తెలుసు నీకేమేం కావాలో, ఆయనకు అన్నీ తెలుసు. కానీ అడిగి పొందుకోవాలి. అడుగుడు అంటున్నాడు, వెతుకుడు అంటున్నాడు, తట్టుడు అంటున్నాడు. తప్పకుండా మీకు దొరుకుతుంది, మీకు ఇవ్వబడుతుంది, మీకు తీయబడుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ముగించుకుంటున్నాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎంతో అద్భుతమైన రీతిలో కొండ మీద ప్రసంగం ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడుతున్నావు. మనుషులు చూడవలనని మా నీతి కార్యాలు చేయకూడదు అంటున్నావు. మనుషులు చూడవలనని ప్రార్థనలు చేయకూడదు అంటున్నావు. మనుషులు మెచ్చుకోవాలని ఉపవాసాలు చేయకూడదు అంటున్నావు. నువ్వు చేసే పని రహస్యంగా చేయాలి, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని సెలవిచ్చినావు. బహుమానం ఇచ్చే గొప్ప దేవుడు, ఫలమిచ్చే గొప్ప దేవుడు నీవు ఉన్నావనే ధైర్యము మాకు అన్ని విషయంలో మీరు దయచేయమని నాయనా, మా హృదయాలు పరిశుద్ధమైన హృదయాలుగా ఉంటే హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తానని నువ్వు సెలవిచ్చినావు. గొప్ప దేవ, ఈరోజు మా అందరితో నువ్వు మాట్లాడిన వందనాలు చెల్లిస్తూ టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి నాయనా, ఈ మార్గాన్ని వారికి కూడా మీరు తెలియజేసినందుకు వందనాలు. చక్కని శ్రేష్టమైన ఈ మార్గంలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ